చంద్రబాబుకి ఉచ్చు బిగవాల్సినటువంటి ఐఎంజీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఐఎంజీ అకాడమీస్ భారత్కి 850 ఎకరాల భూ కేటాయింపు రద్దు వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. సేల్ డీడ్ని రద్దు చేస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థిస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఐఎంజీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. 2003లో ఐఎంజీకి భూ కేటాయింపులు చేసే విషయంలో అక్రమాలు జరిగాయని వాటిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ టి శ్రీరంగారావు, ఏబీకే ప్రసాద్, విజయసాయిరెడ్డి తదితరులు అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ సుజయ్ పాల్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగానే ఐఎంజీ అకాడమీస్ భారత్ తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయాన్ని వెల్లడించారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా భూ కేటాయింపుల అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్ మీద విచారణ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది గండ్రమోహన్ రావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టులో ఉన్న అంశం తాము కోరుతున్న విషయం వేరువేరని చెప్పారు. ఇరువర్గాల వాదన విన్న ధర్మాసనం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే తెలివైన ఎత్తుగడ. సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయనియద్దు. ఇందులో అక్రమాలకి అక్కడ భూముల కేటాయింపు రద్దుకి సంబంధం ఏంటి? తద్వారా ఎలాగ అంటే రామోజీ గారికి సంబంధించిన సంస్థల్లో విచారణ చేయడానికి వెళ్తే పొద్దున పూట్లు వచ్చారని ఒకసారి, రాత్రి పూట్లు వస్తున్నారని ఒకసారి, దాని మీద విచారణ చేయండి, అసలు మేము రూల్స్ పాటిస్తున్నామో లేదో చూడొద్దు అని చెప్పి ఎట్లయితే చేశారో ఇక్కడ కూడా అట్లాంటి డ్రామానే, అదే సూపర్ స్కెచ్ అనమాట.